ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. అయితే అక్కడి నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టగా ఇదే సమయంలో తాజాగా సీఎం మరో ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇవాళ ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత లేకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచార మంత్రి అతిషీకి నోట్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది ఈడీ. దీనిపై అతిషీని ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలను తీవ్రతరం చేసింది. ఇవాళ ప్రధాని మోదీ నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. దీనికి అనుమతి ఇవ్వని పోలీసులు ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని నివాసం వద్ద భారీగా బలగాలను మోకరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలోని పలు పెట్రోల్ స్టేషన్లను సైతం మూసివేశారు. పీఎం నివాసానికి వెళ్లే రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఆప్ కార్యకర్తలు చేపడుతున్న నిరసనలతో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా వరుసగా ధర్నాలు చేస్తున్నారు ఆప్ కార్యకర్తలు. తాజాగా ప్రధాని మోదీ నివాసం ముట్టడికి పిలుపు ఇవ్వడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. పటేల్ చౌక్ దగ్గర ధర్నాకు దిగిన ఆప్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ధర్నాలో పంజాబ్ మంత్రి కూడా పాల్గొన్నారు. ఇంకోవైపు ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు ఆగడం లేదు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఇచ్చే మందులకు లోటు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు కేజ్రీవాల్. ఈ ఆదేశాలను మీడియాకు చదివి వినిపించారు ఢిల్లీ ఆప్ సర్కార్లోని మంత్రి సౌరభ్ భరద్వాజ్.